నమో వెంకటేశాయ. నా పేరు వేదం హరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య. ఈరోజు మనం చూసినట్లయితే కరువైన నిత్యాన్నదాన సత్రం ఇది 120 ఏళ్లుగా క్రితం శ్రీశైలంలో అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం దాదాపుగా 25 కరువైన అన్నదాన సత్రాలు ఉన్నాయి. 25 అన్నదాన సత్రాలు ఉండగా శ్రీశైలంలో ఈ ప్రహరీ గోడ నిర్మించుకోవడానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ దాన్ని నిన్న సాయంత్రం హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని పడగొట్టడం చాలా బాధాకరం. ఇకపోతే మనం చూసినట్లయితే నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, బ్రాహ్మణులపైన ఎందుకు ఇంతటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. బ్రాహ్మణేతర వర్గాలు అంటే బ్రాహ్మణులు అంటే పడని వాళ్ళు ఈ కక్షపూరితమైన పనులు చాలా వరకు మొన్నటి వరకు ఎంపీడీఓ కావచ్చు, అంతకుముందు కాకినాడలో జరిగినటువంటి అర్చకుడి పైన దాడి, ఇవన్నీ చూస్తూ అదే కాకుండా ఇటీవల విశాఖలోని బోడెమ్మ సత్రం దాన్ని కూడా వేలంపాటకు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇంతటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. అసలు బ్రాహ్మణుల మీద ఈ కక్షని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సమైక్య ఖండిస్తోంది. ముఖ్యంగా అక్కడ కరువైన అన్నదాన సత్రం వారు ఎవరు యాత్రికులు వచ్చినా భోజన ఏర్పాట్లకు కాదనకుండా చేసేటువంటి నిత్య అన్నదాన సత్రం అది. దాని ప్రహరీ గోడకు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉండగా, కానీ ఈరోజు హుటాహుటిన ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా దాన్ని కూల్చివేయడం చాలా బాధాకరం. ఇది ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర సంఘాలు, హిందూ సంఘాలు అన్నీ కలుసుకొని రాస్తారోకోలు, ధర్నాలకు కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం.